యెరూషలేం పట్టణం పట్టబడే సమయములో ఏం జరుగుతూ ఉంటున్నది? ఇశ్రాయేలీలందరూ నిర్విచారంగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళ లోపల ఒకటి ఆలోచన ఏముందంటే, యెరూషలేం పట్టణంలో దేవాలయం ఉంది కాబట్టి ఈ పట్టణానికి ఎప్పుడు కీడు రాదు. అందువల్ల ఇర్మియా ఒక్కడు కీడు కలుగుతుంది అని చెప్పినప్పుడు, మీరు మారుమనసు పొందాలన్నప్పుడు ప్రజలకు నచ్చడం లేదు. వీరు ఐగుప్తుకు పారిపోదాం అనుకున్నాడు. అయినా వద్దు, మీరు ఇక్కడనే నిలిచి ఉండాలి. తిరిగి దేవుడు మీకు 70 సంవత్సరాల తర్వాత మీ దేశంలోకి తిరిగి మీరు వస్తారు, మీరు పొలాలను నాటుతారు, పంటలను అనుభవిస్తారు. 29:11 నుండి చెప్పినట్టుగా అనేక దీవెనలు పొందుతారని చెప్తే ప్రజలకు ఆయన బోధ నచ్చుతలేదు. ఎందుకొరకు అని అంటే, కీడు కలుగుతుంది, మారు మనసు పొందండి అన్నప్పుడు నచ్చలేదు. వారికి ఏముంది? యెరూషలేంలో దేవాలయం ఉంది, యెరూషలేముకి ఏ కీడు రాదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు తెలుసుకురండి. దాని రాజు వీధులలో విచారణ చేయుడి. న్యాయం జరిగించు నమ్మకముగా నుండి యత్నించుతున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదును. యెహోవా జీవము తోడు. ఒకడు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదను. యెరూషలేం పట్టణములో పరిగెత్తుచు, మీరు పట్టణమంతా పరిగెత్తండి, ఉరకండి, చూడండి, నమ్మకముగా ఉండుటకు. మళ్ళీ ఆ మాట జేమ్స్ అన్న, నమ్మకంగా ఉండుటకు, నమ్మకముగా ఉండుటకు యత్నించుచున్న. అంటే నమ్మకంగా ఉన్నవాడు కాదు, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నవాడన్న ఒకడు ఉంటే ఆ పట్టణాన్ని క్షమిస్తా. అంటే ఒకడు కూడా కనీసం ప్రయత్నం చేస్తలేరు నమ్మకంగా ఉండడానికి. అందుకొరకు శిక్ష రాబోతూ ఉన్నది. ఇర్మియా చెప్తే ఇర్మియాను గోతులేస్తారు, ఇర్మియాను చంపాలని చూస్తారు. ఎందుకొరకు? పాపం విడవమని చెప్పినందుకు, దేవునితో సమాధాన పడమని చెప్పినందుకు ప్రజలకు నచ్చడము లేదు. అందుకొరకే ఆయన కానీ దేవుని ప్రేమించినటువంటి దేవుని మాటలను ప్రేమించి ఇశ్రాయేలును ప్రేమించిన ప్రవక్త మనకెట్లా అర్థమవుతుంది? విలాప వాక్యాలు రాసినప్పుడు ఆయన విలపిస్తూ ఆ మాటలు రాశాడు. అయ్యో యెరూషలేం వీధి మొగల్లో పిల్లలు ఆకలిగొని వాళ్ళు సొమ్మతిల్లుతో ఉన్నారు. విలాప వాక్యం 2లో రాస్తాడు. వారు ఆకలి కొని సొమ్మసిల్లిపోతున్నారు. మీ పసిపిల్లల ప్రాణముల కొరకు వేకో జామున లేచి నీ చేతులెత్తు అని 19వ వచనంలో రాశాడు ఇర్మియా. ఎత్తుము, అటువంటి పరిస్థితి. కాబట్టి మారు మనసు పొందండి అని ఏడుస్తూ చెప్పినా ఎవరు వినలే. ప్రజలకు ఈ లాటి నచ్చలే. ఎవరు నచ్చిండ్రు? 6వ అధ్యాయం 14లో చూస్తే, సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పేటువంటి వారు. కాబట్టి ప్రియులారా, మనం మొట్టమొదట సమాధానపరచబడ్డాం. సమాధాన పరిచర్యను మనం చేస్తూ ఉన్నాం. సమాధాన పడమని అందరికీ చెప్పాలా? పాపమును విడవమని ప్రతి సంఘంలో చెప్పాలా? లోకానికే కాదు, ఇశ్రాయేలు అందరూ దేవుని బిడ్డలు అయినా దేవుని మర్చి పాపంలో ఉన్నందుకు వారు మారు మనసు పొందమన్నాడు. ఎవరైనా సరే సంపూర్ణంగా దేవునితో సమాధాన పడకపోతే వారికి రక్షణ లేదు. కాబట్టి ఈ పని ఒకవేళ లోకానికి నచ్చినా నచ్చకున్నా, దేవుని బిడ్డలకు నచ్చినా నచ్చకున్నా, మనం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకొరకు అని అంటే, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఆయన పరిశుద్ధుడు గనక
అందరం పరిశుద్ధులుగా ఉండాలని, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని చెప్పి ఈ లోకానికి వచ్చాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదట 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని. మొట్టమొదట ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు 19వ వచనం చదవన్నా. అమూల్యమైన రక్తం చేత అమూల్యమైన రక్తం చేత ఇప్పుడు మనం అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డాం. అంటే పరిశుద్ధంగా ఉండాలని యేసు ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి లోకమంతా పరిశుద్ధపరచబడాలా. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధపరిచే పరిచర్యను మనం చేస్తూ ఉన్నాం. మంచి టీ తాగిన తర్వాత తిరిగి